ఇప్పుడు ఈ పత్తి కొనుగోలు ఇంకా స్టార్టే కాలేదు. కొనుగోలు ఈ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఏర్పాటు చేస్తున్నామని అంటున్నారు. పెద్ద ఎత్తున పత్తి పండింది. మరి ఆ రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఏం చేసిరంటే విదేశాల నుంచి వచ్చేటువంటి పత్తి ఉంటుంది కదా, ఆ పత్తి మీద దిగుమతి సుంకాన్ని కేంద్రం ఎత్తేసింది. సో దానివల్ల ఏమవుతుంది, తక్కువ రేటుకి మనం దిగుమతి చేసుకోవడానికి కంపెనీలకు అవకాశం దొరుకుతుంది. సో కాబట్టి దేశీయ మనం పత్తికి మార్కెట్లో విలువ లేకుండా పోతుంది. మరి ఇది ఎట్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇట్లాంటిది? ఇగో విదేశాల నుంచి వచ్చే వాణిజ్య పంటలపైన దిగుమతి సుంకాల తగ్గింపు, పన్ను మినహాయింపుల వల్ల దేశీయ కేంద్రం ఇట్లాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుంది? మన రైతులకు ఇబ్బంది లేకుండా మీరేమన్నా తగ్గింపు చర్యలు చేపడితే, ఒకవేళ ఇంపోర్ట్ చేసుకోక అంత డిమాండ్ ఉండి ఇంపోర్ట్ చేసుకొని తప్పని పరిస్థితి వచ్చినప్పుడు మీరు తగ్గించిన ఒక అర్థం ఉన్నది. ఇక్కడ మన దగ్గర పండించిన రైతులకి ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు, దానివల్ల మనకు నష్టం జరుగుతున్నప్పుడు ఇట్లాంటి నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారు? ఒకవేళ తీసుకున్నారు, మరి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మీదే కదా. ఈ ఆయిల్ పామ్లో నకిలీ విత్తనాల గొడవ ఏమైనా ఉన్నది, పత్తిలో కూడా నకిలీ విత్తనాల దందా అది అట్లనే నడుస్తున్నది. దానివల్ల కూడా రైతులు నష్టపోతున్నారు.